Hello students, welcome to Lakshya, the initiative of Law Excellence. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎంజీ నరేగా అన్న పథకం గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. ఆదేశిక సూత్రాల్ని మనం పార్ట్ 4 కింద తీసుకున్నాము. డిపిఎస్పి ఇందులో ఉన్నటువంటి ఆర్టికల్ 41, ఈ ఆర్టికల్ 41 ఏం చెప్తోంది? ప్రతి ఒక్కరికి స్టేట్ అనేది దాని ఎకనామిక్ కెపాసిటీ లోపల రైట్ టు వర్క్ అనేది కల్పించాలి అనేసి ఆర్టికల్ 41 చెప్తోంది. దాని ప్రకారం నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ నరేగా దీన్ని 2005లో తీసుకురావడం జరిగింది. తర్వాత దీన్ని ఎంజీ మహాత్మా గాంధీ నరేగా నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్గా మార్చడం జరిగింది. ఈ ఎంజీ నరేగా పథకం ప్రకారం సంవత్సరంలో మినిమం 100 పని దినాలు కల్పించాలి. వేతనంతో కూడినటువంటి పని దినాల్ని 100 రోజుల్ని కల్పించాలి అనేసి లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనిని 2 ఫిబ్రవరి 2006లో లాంచ్ చేయడం జరిగింది. ఈ ఎంజీ నరేగా ఈ యాక్ట్ని పివి నరసింహారావు గారు 1991లోనే ప్రపోజ్ చేయడం జరిగింది. ఈ ఎంజీ నరేగాలో వీళ్ళు 2 ఎయిమ్స్ పెట్టుకోవడం జరిగింది. ఒకటి ఏంటి, 100 పని దినాలు కల్పించడం అనేది ఒక ఎయిమ్. రెండవది వచ్చేసి డ్యూరబుల్ అసెట్స్ అంటాము. డ్యూరబుల్ అసెట్స్ అంటే ఏంటివి? రోడ్లు, కాలువలు, కొలన్లు, బావులు ఇలాంటివి తవ్వించడం రెండవ ఎయిమ్గా పెట్టుకున్నారు. అలాగే ఇందులో కల్పించేటటువంటి ఎంప్లాయ్మెంట్ కూడా 5 కిలోమీటర్ల లోపే ఉండాలి. అప్లికెంట్ ఎవరైతే దీనికి అప్లై చేసుకుంటారో వాళ్ళకి 5 కిలోమీటర్ల లోపే పని కల్పించాల్సి ఉంటుంది. అలాగా వాళ్ళకి మినిమం వేజెస్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. 15 రోజుల వరకు కనుక ఈ వేజెస్ కనుక ప్రొవైడ్ చేయకపోతే వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ అలయన్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఈ ఎంజీ నరేగాని ఒక లీగల్ రైట్గా తీసుకోవచ్చు. అలాగే ఈ ఎంజీ నరేగా అనేది ప్రధానంగా గ్రామ పంచాయతీలో ఇంప్లిమెంట్ చేస్తాము. ఇందులో కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉంటారో ఆ కాంట్రాక్టర్స్ని అలో చెయ్యము. కాంట్రాక్టర్స్ ఎంజీ నరేగాలో అలో లేదు వీళ్ళకి. ఇప్పుడు ఈ ఎంజీ నరేగా అనేది మనకేమేమి ఇస్తుంది? ఒకటి వచ్చేసి ఎకనామిక్ సెక్యూరిటీ ఇస్తుంది. ఎకనామికల్గా మనం సెక్యూర్డ్గా ఉంటున్నాము. రెండవది వచ్చేసి రూరల్ అసెట్స్ అంటాము. ఈ డ్యూరబుల్ అసెట్స్ రోడ్లు, కాలువలు ఇవి ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనకి ఇస్తుంది. అలాగే దీంట్లో చేసేటటువంటి పనుల ద్వారా మనం పర్యావరణాన్ని కాపాడుతున్నాము. అలాగే రూరల్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంపవర్ చేయటానికి, అలాగే రూరల్ నుంచి అర్బన్కి మైగ్రేట్ అవ్వటానికి, సోషల్ ఈక్విటీ తీసుకురావడానికి ఇలాంటి వాటిలో కూడా ఇది ఉపయోగపడుతుంది. మనం ఆర్టికల్ 48ఏలో ఏం చెప్పుకుంటాము? స్టేట్ అనేది ఎన్వైరన్మెంట్ని ప్రొటెక్ట్ చేయాలి అనేసి చెప్పుకుంటాము. అలాగే ఆర్టికల్ 21 ఏం చెప్తుంది? రైట్ టు లైఫ్ అనేసి మనం అంటాము, జీవించే హక్కు. ఆ రైట్ టు లైఫ్ అనేది ఓన్లీ జీవించడం అనేది సరిపోదు, ఆ జీవించడం కూడా ఒక డిగ్నిటీ అనేది ఉండాలి లైఫ్కి అనేసి చెప్తుంది. అలాగే ఆర్టికల్ 16 ఏం చెప్తుంది? ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటప్పుడు స్టేట్ అనేది డిస్క్రిమినేషన్ చేయకూడదు. ఎలా? ఏదైనా కూడా ఎంప్లాయ్మెంట్ ఎనీ రిలీజియన్ కానీ, రేస్ కానీ, క్యాస్ట్, సెక్స్, డిసెంట్, ప్లేస్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ రెసిడెంట్ వీటిలో ఏదైనా కానీ ఆ ఉద్యోగం ఇచ్చేటప్పుడు డిస్క్రిమినేషన్ అనేది ఉండకూడదు అనేసి చెప్తోంది. అలాగే ఆర్టికల్ 46 ఏం చెప్తోంది? స్టేట్ అనేది షెడ్యూల్డ్ క్యాస్ట్ మరియు షెడ్యూల్డ్ ట్రైబ్స్ వీళ్ళని డిస్క్రిమినేషన్ నుంచి, ఎక్స్ప్లాయిటేషన్ నుంచి బయటికి రావటానికి, వాళ్ళను అప్లిఫ్ట్ చేయటానికి ఎకనామికల్గా స్టేట్ అనేది ఇంట్రెస్ట్ చూపించవచ్చు అనేసి చెప్తోంది. అలాగే ఆర్టికల్ 40 ఏం చెప్తోంది? లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది ఉండాలి. స్టేట్ అనేది విలేజ్ పంచాయత్స్ని ఆర్గనైజ్ చేయాలి. ఆ పవర్స్ను కూడా విలేజ్ పంచాయత్స్కి ఇవ్వాలి. వాళ్ళు సెల్ఫ్ గవర్న్ చేసుకునేలాగా చేయాలి అనేసి చెప్తుంది. ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా ఎంజీ నరేగాని కాన్స్టిట్యూషన్కి రిలేట్ చేసుకునేటటువంటి ఆర్టికల్స్.
ఆర్టికల్ 40లో మనం ఏం చెప్పుకున్నాము? గ్రామ పంచాయత్స్ని స్టేట్ ఆర్గనైజ్ చేయాలి, ఎస్టాబ్లిష్ చేసి వాటికి పవర్స్ ఇచ్చి సెల్ఫ్ గవర్నెన్స్ చేయాలి అనేసి. ఈ ఎంజీ నరేగా ప్రధానంగా గ్రామ పంచాయత్స్లో ఇంప్లిమెంట్ చేస్తారు. ఈ గ్రామ పంచాయత్స్లో గ్రామ సభ అనేది సోషల్ ఆడిట్ కమిటీ దీనిని నిర్ణయిస్తుంది. అలాగే ఈ ఎంజీ నరేగాలో పనిచేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 1/3 వంతు ఉమెన్కి కోటా అనేది కూడా ఉంటుంది ఇందులో. ఇక్కడ ఆర్టికల్ వచ్చేసి ఈ ఉపాధి హామీ పథకానికి నిధులు సరిగ్గా లేవు. ఆంధ్రప్రదేశ్కి నిధుల లోటు వచ్చేసి 1742 కోట్లు రావాలి. తెలంగాణలో 259 కోట్లు కేంద్రం నుంచి రావాలి. ఇవి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఇచ్చినటువంటి గణాంకాల ప్రకారం. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ట్రాయ్ గురించి, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అనేసి అంటాము. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా రెగ్యులేటింగ్ బాడీస్ కింద చదువుకుంటాము. అలాగే కరెంట్ అఫైర్స్ కింద కూడా రిలేట్ చేసుకుంటాము. టీవీలో వందల ఛానళ్ళు మనకు వస్తున్నాయి, వాటిలో మనం చూడనివే ఎక్కువగా ఉంటున్నాయి. ఆ అనవసరమైనటువంటి ఛానళ్ళను తీసేసి మనకు కావలసినటువంటి ఛానళ్ళను మాత్రమే తీసుకొని దానికి తగినట్టుగా మనీ పే చేయాలి అని చెప్పేసి ట్రాయ్ ఒక నిబంధన అనేది తీసుకురావడం జరిగింది. దాని గడువుని మార్చి 31 వరకు పొడిగించారు. ఛానళ్ళు ఎంపిక చేసుకొని వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉత్తమ అనువైన ప్లాన్, దాన్ని డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ఫామ్ ఆపరేటర్స్ డిపిఓ అంటాము, ఎంపిక చేసుకోవాలి అని చెప్పేసి ఆదేశించడం అనేది జరిగింది. వినియోగదారులు ఇష్టంగా చూసేటటువంటి ఛానళ్ళు, వాళ్ళు మాట్లాడేటటువంటి భాష, ఆ ఛానళ్ళకు ఉండే ఆదరణ, వీటిని ప్రాతిపదికలుగా తీసుకొని ఈ ప్లాన్ అనేది ఉండాలి అని చెప్పేసి సూచించడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సిబిఐ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా గవర్నెన్స్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. అలాగే ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్న కాన్సెప్ట్ కింద కూడా చదువుకుంటాము. సిబిఐ ఇది భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైన దర్యాప్తు సంస్థ. ఇది మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ దీని కింద ఆపరేట్ చేయబడుతుంది. ఇప్పుడు ఈ విభాగం ప్రధానమంత్రి దగ్గర ఉంది. ఈ సిబిఐని 1941లో ఫామ్ చేయడం జరిగింది. దీని హెడ్ క్వార్టర్స్ ఇప్పుడు న్యూఢిల్లీలో ఉంది. ఈ 1941లో ఎస్టాబ్లిష్ చేసినప్పుడు స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెటప్ చేయడం జరిగింది. లంచం, అవినీతి వీటి మీద ఇన్వెస్టిగేట్ చేయడానికి దీన్ని నియమించడం అనేది జరిగింది. మొదట్లో దీని హెడ్ క్వార్టర్స్ లాహోర్లో ఉండేది. తర్వాత 1946లో ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఈ డిఎస్పిఈఏ ద్వారా మన హోమ్ డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరిగింది. ఈ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ అనే పేరుని హోమ్ మినిస్ట్రీ ఏప్రిల్ 1, 1963లో ఒక రిజల్యూషన్గా తీసుకొచ్చి దానికి సిబిఐ అన్న పేరును పెట్టడం జరిగింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్గా పెట్టడం జరిగింది. తర్వాత 1987లో ఈ సిబిఐని కొన్ని డివిజన్స్గా డివైడ్ చేయడం అనేది జరిగింది. యాంటీ కరప్షన్ డివిజన్ అనేసి, అలాగే అడ్మినిస్ట్రేటివ్ డివిజన్ అనేసి, స్పెషల్ క్రైమ్స్ డివిజన్ అనేసి, ఇలా చాలా డివిజన్స్ అనేవి వచ్చాయి. సిబిఐకి నార్మల్గా నేషనల్లీ ఇంపార్టెంట్ కేసెస్ ఏమైతే ఉంటాయో అవి కానీ, సెన్సిటివ్ కేసెస్ ఏవైతే ఉంటాయో అవి కానీ అప్పగించడం అనేది జరుగుతుంది. అయితే ఈ సిబిఐ మీద చాలా క్రిటిసిజం కూడా వచ్చింది. ఎక్కడెక్కడ కరప్షన్ ఉంది అనేసి తెలిసింది. ఎలా? ఆర్టీఐ, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, దీని ద్వారా సిబిఐలో కరప్షన్ జరుగుతోంది అనేసి తెలియడం జరిగింది. అలాగే ఈ సిబిఐలో పొలిటికల్గా కూడా చాలామంది ఇంటర్ఫియర్ అవుతున్నారు అని చెప్పేసి దీని మీద ఒక అలిగేషన్ కూడా ఉంది. అలాగే ఈ సిబిఐ అనేది చాలా స్కామ్స్లో కూడా మిస్హ్యాండ్లింగ్ చేసింది. అంటే బోఫోర్స్ స్కాండిల్ అయితేనేమి, హవాలా స్కాండిల్ అయితేనేమి, భోపాల్ గ్యాస్ ట్రాజడీ అయితేనేమి, ఇది 1984లో జరిగింది. ఎక్కడ? యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్
ఇందులో మిథైల్ ఐసోసైనేట్ ఇది లీక్ అవ్వడం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అదైతేనేమి 2G స్పెక్ట్రమ్ కేసు అయితేనేమి, ఇండియన్ కోల్ అలొకేషన్ స్కామ్ అయితేనేమి, వీటన్నింటిలో కూడా సిబిఐ మిస్హ్యాండ్లింగ్ చేసింది. ఇంతకుముందే దీని మీద అలోక్ వర్మ, ఆస్థానా వీళ్ళ మీదంతా పెద్ద చర్చ అయిపోయి ఈ సిబిఐ అనేది కొంచెం వాల్యూ తగ్గిపోతుంది వీళ్ళు ఇలా కొట్లాడుకోవడం వల్ల అనేది మనం చూసాము. ఇప్పుడు సిబిఐ తాత్కాలిక డైరెక్టర్గా ఇంతకు ముందు ఉన్నటువంటి ఎం నాగేశ్వరరావు అనే అతను, అలాగే సిబిఐ న్యాయ సలహాదారు అయినటువంటి ఎస్ బాసురాం వీళ్ళిద్దరూ కూడా కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెరొక 1,00,000 జరిమానా అనేది విధించింది. దానికి సంబంధించింది ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో మరో 4 పట్టణాభివృద్ధి సంస్థల్ని తీసుకురావడం అనేది జరిగింది. దాని గురించి దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా డెవలప్మెంట్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం, బొబ్బిలి, చిత్తూరు అలాగే పలమనేరు వీటిలో ఇవి కేంద్రాలుగా 4 పట్టణాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. శ్రీకాకుళం పరిధిలో ఉన్నటువంటి శ్రీకాకుళం నగరపాలక సంస్థతో పాటు ఆమదాల వలస, ఇచ్చాపురం, పలాస, కాశీబుగ్గ పురపాలక సంఘాలు, అలాగే రాజాం నగర పంచాయతీ, ఇంకొన్ని మండలాలు వీటన్నింటినీ కలిపి శ్రీకాకుళం కేంద్రంగా ఒక పట్టణాభివృద్ధి సంస్థ. అలాగే బొబ్బిలి పరిధిలో అయితే బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం వీటితో కలిపి బొబ్బిలి కేంద్రంగా ఇంకో పట్టణాభివృద్ధి సంస్థ. అలాగే మదనపల్లి, పలమనేరు, పుంగనూరు పురపాలక సంఘాలతో కలిపి పలమనేరు, కుప్పం, మదనపల్లి పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలో పలమనేరు కేంద్రంగా ఇంకొక పట్టణాభివృద్ధి సంస్థ. అలాగే చిత్తూరు పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలో చిత్తూరు నగరపాలక సంస్థతో పాటు కొన్ని మండలాలు, గ్రామాలు మొత్తం కలిపి ఇంకొక పట్టణాభివృద్ధి సంస్థగా మార్చడం అనేది జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కొత్త రన్వేల ప్రారంభం గురించి. ఈ ఆర్టికల్ని మనం ఆల్రెడీ నిన్న డిస్కస్ చేయడం జరిగింది. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా డెవలప్మెంట్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి గన్నవరం విజయవాడలో ఉంది. అలాగే రాజమహేంద్రవరం, రాజమండ్రి విమానాశ్రయాల్లో కొత్తగా రన్వేలను ప్రారంభించడం అనేది జరిగింది. గన్నవరంలో 2,286 మీటర్లున్న రన్వేని ఇప్పుడు 3,360 మీటర్లకు పెంచాము. కాబట్టి ఇక నుంచి అక్కడ బోయింగ్ 747, 777 లాంటి భారీ విమానాలు దిగేందుకు కూడా వీలుంటుంది. ఒకేసారి 16 విమానాలు నిలిపేటటువంటి సామర్థ్యంతో పార్కింగ్ ప్రాంతాన్ని విస్తరించాము అనేసి చెప్పడం అనేది జరిగింది. దీని డీటెయిల్స్ అన్నీ నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాము. ఒక్కసారి ఆ నోట్స్ని రెఫర్ చేయాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి హైకోర్టు తీర్పు గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా కరెంట్ అఫైర్స్ కింద చదువుకుంటాము. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి మొన్నటి వరకు ఉమ్మడి హైకోర్టు ఉండేది. అలా ఉమ్మడి హైకోర్టు ఉన్నప్పుడు పెండింగ్లో ఉన్న కేసులు అవి రిట్ అపీల్స్ కావచ్చు, కోర్టు ధిక్కరణ కావచ్చు, పునఃసమీక్ష పిటిషన్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఆయా రాష్ట్రాల హైకోర్టులకు బదలాయించాలి అని చెప్పేసి తెలంగాణ హైకోర్టు ధర్మాసనం తీర్పు అనేది వెలువరించింది. ఈ తీర్పు ప్రకారం ఏపీ స్థానికత ఉన్నటువంటి అన్ని పిటిషన్లు కూడా అమరావతి హైకోర్టుకు బదిలీ చేయాలి అని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. ఏపీలో ఏపీ స్థానికతకు సంబంధించిన కేసులతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతివాదిగా ఉన్నటువంటి కేసుల్ని కూడా బదిలీ చేయాలి అని చెప్పేసి ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం రాసిన లేఖని విచారణ నిమిత్తం ప్రజా ప్రయోజన వాద్యం, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటాము, ఈ పిఐఎల్ని తీసుకోవడం జరిగింది సుమోటోగా. సుమోటో అంటే తనకు తానే తీసుకోవడం అనేసి. దీని మీద తీర్పు ఇస్తూ ఏపీ స్థానికత ఉన్నటువంటి అన్ని పిటిషన్లను కూడా అమరావతి హైకోర్టుకు బదిలీ చేయాలి అనేసి చెప్పడం అనేది జరిగింది. అలాగే ఏపీ రాష్ట్ర పునఃవ్యవస్థీకరణ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 43, ఈ సెక్షన్ 43 ప్రకారం ఉమ్మడి హైకోర్టు ఏర్పడే నాటికి దాఖలైనటువంటి అప్పీళ్లు కానీ, కోర్టు ధిక్కరణ, పునఃసమీక్ష పిటిషన్లు వీటి మీద విచారణ జరిపే పరిధి కూడా ఈ ఉమ్మడి హైకోర్టుకే ఉంటుంది అన్న నిబంధన కూడా ఉంది. కాబట్టి ఈ కేసులన్నీ కూడా
ఏకమొత్తంగా బదిలీ చేయడం కూడా వీల్లేదు అనేసి పేర్కొనడం అనేది జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రైఫిల్స్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి డిఫెన్స్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. మన సైనికుల పోరాట సామర్థ్యాన్ని పెంచేందుకు అధునాతనమైనటువంటి 7.62 mm అసాల్ట్ రైఫిళ్లను కొనుగోలు చేయడానికి అమెరికాకు చెందినటువంటి సిగ్ సావర్ ఈ సంస్థతో భారత్ ఒప్పందం అనేది చేసుకుంది. దీని ద్వారా 700 కోట్లు ఖర్చు పెట్టి 72,400 రైఫిళ్లను కొనుగోలు చేయబోతోంది. దీనిని ఫాస్ట్ ట్రాక్ ప్రొసీజర్ అంటాము. త్వరితగతి కొనుగోళ్ల ప్రక్రియ దీని కింద చేసుకున్నాము ఈ ఒప్పందం అనేది. అలాగే మేక్ ఇన్ ఇండియా భారత్లో తయారీ దీని కింద భారత నావికాదళం కోసం 111 హెలికాప్టర్లను భారత్లోనే తయారు చేయాలి. దానికోసం ఎవరెవరు ఆసక్తిగా ఉన్నారు, స్పందించాలి అని చెప్పేసి రక్షణ శాఖ కోరడం అనేది జరిగింది. సోవియట్ తరం అంటే రష్యా తరం హెలికాప్టర్ల స్థానంలో కొత్త వాటిని తీసుకురావడానికి ఈ చర్య అనేది తీసుకుంటుంది. ఈ ఒప్పందం విలువ 21,000 కోట్లు ఉంటుంది. అలాగే రష్యా నుంచి MiG-29 యుద్ధ విమానాలని కూడా కొనుగోలు చేయాలి అన్న ఆలోచనలో ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వృక్ష సంపద పెరగడం గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఎన్వైరన్మెంట్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఒక అధ్యయనం చేసి ఆ అధ్యయనం యొక్క వివరాల్ని నేచర్ సస్టైనబిలిటీ అనేటటువంటి ఒక జర్నల్లో ప్రచురించడం అనేది జరిగింది. 2000వ సంవత్సరం అలాగే 2017 ఈ మధ్యకాలంలో ప్రపంచంలో పచ్చదనం మీద నాసా ఉపగ్రహాల ద్వారా పరిశోధన అనేది జరిపింది. దాని ఆ అధ్యయనంలో పంట భూముల విస్తీర్ణం పెరుగుతోంది అనేసి స్పష్టమైంది. అయితే జనాభా ఎక్కువగా ఉన్నటువంటి భారత్, చైనా లాంటి దేశాల్లో మనం అడవుల్ని కొట్టేసి వ్యవసాయం చేస్తూ ఉండడం వల్ల ప్రపంచంలో పచ్చదనం తగ్గిపోతుంది అనేసి ఇప్పటి వరకు భావించేవాళ్ళు. అయితే ఇది తప్పు. గత 20 ఏళ్లలో పోలిస్తే పచ్చదనం పెరిగింది అనేసి నాసా జరిపినటువంటి ఈ అధ్యయనంలో తేలడం అనేది జరిగింది. ప్రపంచంలో పచ్చదనం పరిడవిల్లడానికి 1/3 వంతు కారణం వచ్చేసి భారత్, చైనాలే అనేసి చెప్పడం జరిగింది. చైనాలో పచ్చదనానికి అడవులు 42%, పంట భూములు 32%గా ఉంటే భారత్లో అడవులు 4.4%, పంట భూములు 82% కారణం అనేసి తేలింది. భూక్షయం, వాయు కాలుష్యం, వాతావరణ మార్పులు వీటిని తగ్గించడానికి అడవుల సంరక్షణ, విస్తీర్ణం వీటిని పెంచడానికి కూడా చైనా అద్భుతమైన కార్యక్రమాలని అమలు చేస్తోంది. 2000 సంవత్సరంతో పోలిస్తే భారత్, చైనా ఈ 2 దేశాల్లో ఆహార ఉత్పత్తి అనేది 35% పెరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆరోగ్య మిషన్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా డెవలప్మెంట్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. జాతీయ ఆరోగ్య మిషన్, నేషనల్ హెల్త్ మిషన్ దీన్ని 2005 ఏప్రిల్లో లాంచ్ చేయడం అనేది జరిగింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద పనిచేస్తుంది. ప్రజలకి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు గవర్నమెంట్ హాస్పిటల్స్ని సమగ్రంగా అభివృద్ధి చేయబోతున్నారు. ఒక్కొక్క వైద్య కళాశాలలో ఎన్ని రకాల స్పెషలిస్టు, సూపర్ స్పెషలిస్టు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయో వాటన్నింటినీ కూడా ప్రాంతీయ ఆసుపత్రిలో అందించబోతున్నారు. తొలి దశలో 5 ప్రభుత్వ ఆసుపత్రుల్ని తీసుకున్నారు. అవి ఎక్కడ? సిరిసిల్ల, మంచిర్యాల, కొత్తగూడెం, భద్రాచలం, నారాయణపేట. ఈ 5 ఆసుపత్రుల్ని తీసుకొని ప్రభుత్వ ఆసుపత్రుల్ని వీటిలో మెరుగైన వైద్య సేవల్ని అందించబోతున్నారు. అలాగే తెలంగాణలో ఉన్నటువంటి ఆరోగ్య మిషన్ ఇందులో ఆమోదించినటువంటి ఇంకొన్ని అంశాలు ఏమేమిటి అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ధరణి యాప్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఈ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. తెలంగాణలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియని
సులభతరం చేయడం కోసం ప్రభుత్వం ధరణి అనే ఒక వెబ్సైట్ని తీసుకురావడం జరిగింది. ఇప్పటి వరకు అమల్లో ఉన్నటువంటి వెబ్ ల్యాండ్, ఇందులో ఉన్నటువంటి సమాచారాన్ని పూర్తి స్థాయిలో ధరణిలోకి మారుస్తారు. ఈ కొత్త ప్రక్రియలో బ్యాంకులు, వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖ కూడా ప్రత్యేకంగా ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో ఆయా శాఖల ద్వారా భూములకు సంబంధించినటువంటి వివరాలని కూడా ఈ ధరణిలో సంబంధిత శాఖ అధికారులు ధృవీకరించడం అనేది జరుగుతుంది. అలాగే ఈ ధరణి వెబ్సైట్కి సంబంధించిన సర్వాధికారాలు కూడా ఎంఆర్ఓ, మండల తహసీల్దార్ చేతుల్లోనే ఉంటాయి. ఇంతకుముందు ఉపయోగించేటటువంటి వెబ్ ల్యాండ్, ఇందులో సేవలన్నీ కూడా ఇంగ్లీష్లోనే ఉంటే ధరణిలో పూర్తిగా సేవలన్నీ కూడా తెలుగులో ఉంటాయి. ప్రభుత్వం ప్రస్తుతం పంపిణీ చేస్తున్నటువంటి పట్టాదారు పాసు పుస్తకాల్లో దొర్లేటటువంటి తప్పుల్ని రాష్ట్ర వ్యాప్తంగా ధరణి అందుబాటులోకి వచ్చిన తర్వాతే కొత్తవి ముద్రించి ఇవ్వబోతున్నారు. వీలైనంత త్వరగా ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించి ధరణి వెబ్సైట్ యొక్క సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చేలాగా చర్యలు తీసుకోవాలి అన్నది ఈ ఆర్టికల్. థ్యాంక్ యూ వెరీ మచ్.